బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లాలో సంచలనం రేపుతున్న ఓ మోసం వెలుగులోకి వచ్చింది. ఆడవేషాలు ధరించి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, ప్రేతాత్మలు తిరుగుతున్నాయని నమ్మబలికి అమాయకుల నుంచి లక్షల రూపాయలు బంగారం కాజేస్తున్న ఓ వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మదనపల్లి సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పత్తూరి మోహన కృష్ణమనాయుడు అనే వ్యక్తి మధుశ్రీ, హనీ అనే పేర్లతో చలామణి అవుతున్నాడు. ఆయనతో పరిచయం ఏర్పడిందని రామసముద్రం మండలానికి చెందిన ఉమా అనే మహిళ ఆరోపించింది. తన ఇంట్లో గుప్త నిధులు, ప్రేతాత్మలు ఉన్నాయని చెప్పి కుటుంబ సభ్యులను నమ్మబలిగాడని తెలిపింది. ఆ తర్వాత ప్రత్యేక పూజలు, శాంతి హోమాలు చేయాలని చెబుతూ ఇంట్లోనే తిష్టవేసి లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నాడని బాధితురాలు పేర్కొంది. అంతేకాకుండా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను మదనపల్లిలోని ఓ ఇంటికి తీసుకెళ్లి అక్కడే ఉంచుకున్నాడని తెలిపింది. పూజల సమయంలో తనకు అమ్మవారు ఆవహించినట్లు నటిస్తూ చేతిలో త్రిశూలం, దండకం పట్టుకుని పూనకం వచ్చినట్లు ప్రవర్తించేవాడని బాధితురాలు చెబుతోంది. ఆ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు అని ఆరోపించింది మహిళ. అయితే దీనిపై స్పందించిన హనీ ఆలియాస్ పత్తూరి మోహన కృష్ణమనాయుడు తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని తెలిపాడు. తనకు ఎలాంటి పూజలు రావని, ఎవరిని మోసం చేయలేదని చెప్పాడు. లేదు. నా పేరు హనీ, ఇష్టమ్మ కాలనీలో ఉంటున్నాను. ఇది వరకు నా పైన వస్తున్న అవరోధాలన్నిటికీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాను. నేను ఎక్కడ గాని నిధుల విషయంలో గాని ఎక్కడ పోయింది లేదు, చేసింది లేదు. అంత శక్తి నాకు లేదు. నా బతుకుదెరువు ఏమంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఇష్టమ్మ కాలనీలో ఉన్నాను. శుక్రవారం అమ్మవారి పూజ చేసుకుంటూ అమ్మవారి సేవలో ఉంటాను. దసరా నవరాత్రులు మాత్రం ఒక 10 నుంచి 15 మంది నాకు సహకరిస్తారు. అమ్మవారికి సేవ చేసుకొని మాల వేసుకొని విజయవాడకు పోయి దర్శనం చేసుకొని వస్తాము. అక్కడ ఇంట్లో పూజ చేసినప్పుడు, దర్శనం చేసినప్పుడు, దసరా ఉత్సవంలో బయట డ్రమ్స్ పెట్టి ఆడే అప్పుడు ఫొటోస్ అన్ని తీసుకొని ఇవి ఆదరువులు అని చెప్పి లేనిపోని మాటల మీద పుకార్ లేపుతూ పోస్ట్ చేస్తా ఉన్నారు. తర్వాత నేను ఎవరి విషయంలోనూ ఇన్వాల్వ్మెంట్ నాకు అవసరం లేదు. ఎవరి సంసారాల్లోనూ నాకు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకోవచ్చు. నాకు తెలిసిన మంచి చెడ్డ చెప్పుకుంటా వచ్చినానే గాని ఎవరి సొత్తుకు నేను ఆశించింది దాన్ని కాదు. నా పేరు హనీ, ఇష్టమ్మ కాలనీలో